హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కాకి చొక్కా వేసుకున్న నాలుగో సింహం పోలీస్. జనాన్ని రక్షించడం, శాంతి భద్రతలు కాపాడటం వాళ్ళ డ్యూటీ. అన్యాయాలు అక్రమాల నుంచి కాపాడాల్సిన పోలీసే భక్షకుడిగా మారితే, ప్రజలకు సేవ చేసే వృత్తిని అడ్డం పెట్టుకుని వారి రక్తాన్నే పీల్చేస్తే, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన పరపతినే పెట్టుబడిగా పెట్టి అక్రమ వడ్డీ వ్యాపారాన్ని సైడ్ బిజినెస్ గా మార్చుకున్న ఓ ఎస్ఐ అవినీతి స్టోరీయే ఇది. జనం అవసరాలతో తన ధనదాహం తీర్చుకున్నాడు. వడ్డీలతో దందా చేశాడు. వేధింపులతో ప్రాణాలు తీశాడు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉంటూ కంత్రి వేషాలు వేశాడు. వడ్డీల పేరుతో జనం సొమ్మును కాజేసి 100 కోట్లు వెనకేసుకున్న ఏఎస్ఐ ఇప్పుడు ఊచల్ని లెక్కపెడుతూ ఉన్నాడు. డబ్బు మీద వ్యామోహం ఎన్ని అడ్డదారులైనా తొక్కిస్తుంది. కాసుల కోసం కక్కుర్తిపడే వాళ్ల డిక్షనరీలో నీతి, నిజాయితీ అన్న పదాలకు అర్థాలే ఉండవు. డబ్బు 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 ఎంత సంపాదించినా దాహం తీరదు కొందరికి. కోట్లు సంపాదించాలి, లగ్జరీగా బతకాలి అని ఫిక్స్ అయిన వాళ్లు అక్రమ మార్గాల్లో కోట్లు పోగేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. ఇదే కేటగిరీకి చెందుతాడు కరీంనగర్కు చెందిన మోహన్ రెడ్డి. చూడ్డానికి స్మార్ట్ గా, హుందాగా కనిపిస్తోన్న ఈయన గారి ఫోజుల వెనుక సామాన్య జనం కష్టార్జితం ఉంది. వృత్తి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏఎస్ఐ. ఓ కానిస్టేబుల్ గా జనాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన సిన్సియర్ జాబ్ లో ఉన్నాడు. కానీ ఈయనకు వృత్తి మీద గౌరవం కంటే దాన్ని అడ్డం పెట్టుకుని చేసే అక్రమ వ్యాపారంపైనే మక్కువెక్కువ. అక్రమ ఫైనాన్స్ వ్యాపారంతో జనాన్ని జలగల్లా పీక్కుతున్నాడు మోహన్ రెడ్డి. ఉద్యోగం చేస్తూ సైడ్ బిజినెస్లు చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. కానిస్టేబుల్ గా పక్కాగా ఉద్యోగం ఎప్పుడైనా చేశాడో లేదో తెలియదు కానీ వడ్డీ వ్యాపారంలో మాత్రం మోహన్ రెడ్డి పక్కాగా ఉంటాడు. సామాన్య జనం, చిరు వ్యాపారుల మొదలు బడా వ్యాపారుల వరకు ఎవరికైనా సరే లక్షల్లో అప్పులివ్వడం, వాటిపై కళ్లు బైర్లు కమ్మే స్థాయిలో వడ్డీలు వసూలు చేయడం ఈయనకు లాఠీతో పెట్టిన విద్య. జనం అవసరాలే మోహన్ రెడ్డి ఫైనాన్స్ దందాకు మొదటి పెట్టుబడి. ఒక్కసారి మోహన్ రెడ్డి దగ్గర అప్పు తీసుకున్నారా అసలు సంగతేమో గాని వడ్డీలకే జీవితం కరిగిపోతుంది. వడ్డీలు వసూలు చేయడంలోనూ మోహన్ రెడ్డి స్టైలే వేరు. పోలీసు మార్కును చూపిస్తాడు. 1,00,000 అప్పు కావాలంటే మోహన్ రెడ్డి వద్ద అంతకు 3 ఆస్తిని తనఖా పెట్టాలి. అప్పు తీర్చడం ఏమాత్రం ఆలస్యమైనా మోహన్ రెడ్డి శివాలెత్తిపోతాడు. వడ్డీ కట్టడం 1 నెల ఆలస్యమైన ఆస్తుల కాగితాల్లో పేర్లు మారిపోతాయి. తనఖా పెట్టిన ఆస్తిని తన ఖాతాలో వేసుకుంటాడు. కాదు కూడదు అంటే ఎంతకైనా తెగిస్తాడు. అప్పు తీసుకున్న పాపానికి వాళ్ల నోళ్లు మోయిస్తాడు. విచిత్రంగా నడి రోడ్డు మీద ఇప్పుడు ఫోటో నడి రోడ్డు మీద శక్తి టెంపుల్ దగ్గర, మహాశక్తి టెంపుల్ దగ్గర కనకదార అపార్ట్మెంట్ తీసుకొచ్చి నన్ను విపరీతంగా తన్ని కొట్టి, భూమితో నీకు ఎన్నో సతాయిస్తారమ్మ, అమ్మనీయం కొనీయం అని చెప్పి ఈ మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ చుట్టాలు. మోహన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. నేను మోహన్ రెడ్డి మీద కేసు కూడా కంప్లైంట్ ఇస్తే సీఏ దగ్గర దాన్ని తీసేసి ఈ పేరు రాశారు, నా అప్లికేషన్ మార్చి. మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నువ్వు ఏం చేసుకుంటా చేసుకోరా, ఎస్పీ దగ్గరికి పోయినా ఎక్కడ పోయినా ఏం కాదు, మేము ఏం చేసుకున్నా మేము ఉన్నాము అని నన్ను విపరీతంగా తన్ని కొట్టి నా కడుపులో బుట్టుకాలుతుందని జలంధర్ రెడ్డి, రవీందర్ రెడ్డి వీళ్ళ పంట బినామీ ఆస్తులు ఉన్నాయి సార్ మోహన్ రెడ్డి. అవసరానికి తన దగ్గరకు వచ్చిన వారి ఆస్తులను బినామీ పేర్లతో బదలాయించుకుంటాడు. పోలీస్ డిపార్ట్మెంట్లోని కొంతమంది ఉన్నతాధికారుల మద్దతుండడంతో ఈయన ఇచ్చిందే అప్పు, కట్టించుకునేదే వడ్డీగా మారిపోయింది. పోలీసు ముసుగులో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ మోహన్ రెడ్డి సాగించిన దందా ఎంతో మందిని రోడ్డున పడేసింది. కానిస్టేబుల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రవేశించిన బొబ్బాల మోహన్ రెడ్డి ప్రమోషన్ పొంది హైదరాబాద్ లో అప్పాలో ట్రైనింగ్ పొందుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో వడ్డీ పాపాల చిట్టా బయటపడింది. ఎలాంటి లైసెన్స్ లేకుండా 10 ఏళ్లుగా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడంటే కరీంనగర్ లో మోహన్ రెడ్డి నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తన పోలీస్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కరీంనగర్ జిల్లాలో కోట్లకు పడగలెత్తాడు. 5% కానీ నా అవసరం కోసం నేను తీసుకున్నా, ఆయన ఇచ్చిండు, నేను తీసుకున్నా. నా అవసరం కోసం తీసుకున్నా, ఆయన ఇచ్చిండు, నేను ఆయన తప్పబడట్లేదు. ఎగ్జాక్ట్లీ ఒకటి ఏంటంటే 4% అనేది నేను లోన్ కోసం పోయినప్పుడు చెప్పినట్టుంటే నా ఇష్టం ఉంటే తీసుకుంటే లేకపోలేదు. నేను పోయి అడిగినప్పుడు ఏమంటారంటే వీళ్ళు మీ దగ్గరలే కదా, మీ దగ్గర ఎక్కువ తీసుకుంటామా, తీసుకోండి మీరు అని చెప్పేసి అంటారు. వాళ్ళ నాన్న పంపిస్తాడు, లేకపోతే వాళ్ళ బామ్మడిని పంపిస్తాడు, వాళ్ళ తమ్ముడిని పంపిస్తాడు, ఎవరైనా వాళ్ళ బంధువులు మొత్తం బొబ్బాల వాళ్ళే, ఇంకెవరున్నారు.
బొబ్బాలో లేకపోతే వాళ్ళ బామ్మదిలో కానీ రుష్వేందర్ రెడ్డి ఎవరు ఇంకొకరు శ్రీధర్ రెడ్డి ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళను ఇంకా లేకపోతే వాళ్ళు సిబిసి ఇంటెలిజెన్స్ దాంట్లో పరశురాములు అని కానిస్టేబుల్ కానీ ఆయన వీళ్ళందరినీ ఎవరో ఒకరిని ఆయనకు సంబంధించిన వ్యక్తులను మాత్రం పంపించి మాటికే చేయించుకుంటారు. తన పర అన్న తేడా లేకుండా వడ్డీల పేరుతో తన బంధువులను కూడా పీక్కు తిన్న చరిత్ర మోహన్ రెడ్డిది. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని వడ్డీ వ్యాపారం చేసేవాళ్లు కూడా కస్టమర్లను అంతగా వేధించరేమో. మోహన్ రెడ్డి మాత్రం వడ్డీ కట్టించుకోవడం కంటే అప్పు తీసుకున్న వాళ్ల ఆస్తులను ఎలా లాక్కోవాలో స్కెచ్ చేస్తాడు. అప్పు తీసుకోవడానికి వచ్చిన వాళ్ల ఆస్తులను అంచనా వేసి ముందుగానే ఓ ప్లాన్ వేసుకుంటాడు. ఇక అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. బినామీల పేర్లతో ఆ ఆస్తులను రాయించుకునే వరకు వదిలిపెట్టాడు. నిన్న కూడా నేను కేసు పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేసి నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటే నేను డబ్బులు ఇస్తా నేను అని మళ్ళీ 2-3 సార్లు ఫోన్ చేశారు. మొన్న 30 తారీఖు నాడు నాకు 12,40,000 రూపాయలు ఒప్పుకున్నాడు. 1.5 year అవుతుంది ఇప్పటికి. ఇప్పుడు నా దగ్గర ఉన్న భూమి మొత్తం లాగేసుకున్నాడు. నా దగ్గర ఏం కాయాలు కూడా లేకుండా పోయినాయి. అక్రమ దందాపై గతంలోనే బాధితులు పోలీసుల ముందు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. డిపార్ట్మెంట్లో ఉన్నది తన మనుషులే కావడంతో ఎవరూ మోహన్ రెడ్డి జోలికి వెళ్లలేదు. దీంతో ఈయన గారి అరాచకం మితిమీరిపోయింది. కానీ ఏ రోజుకైనా పాపం పండాల్సిందే కదా, అది రానే వచ్చింది. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.